దేవునికి స్తోత్రం. ఈరోజు కృపాసత్య సంపూర్ణకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. ప్రవ్వా నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. కీర్తన గ్రంథం 86 వచనం. ప్రియా కృపాసత్య సంపూర్ణకు దేవదేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? కరుణా సంపన్నుడైన దేవదేవుని యొక్క మహాకృప కనికరము నేడు మీతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ ప్రతి అవసరక్కలు కూడా ప్రభు తీర్చి మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, సంరక్షణ ప్రభు దయచేయునుగాక. దేవదేవుని బిడ్డలారా, దేవుడు కృపానుగ్రహించగల మహాదేవుడు. కృపాను పదము అన్ని మాటల కంటే మధురమైనది, గొప్పది. ప్రభు కృపతో మనలను వెతికి వచ్చును. కృపను బట్టి దాసుని స్వరూపము ధరించి, కృపను బట్టి రక్షణ, సంతోషము, సమాధానం ఇచ్చిన మహిమాస్వరూపుడైన. అయితే కృపలన్నిటిలో గొప్ప కృప మన ప్రాణమునకు పాతాళము నిత్యవేదంలో కూడి అగ్నిగుండం నుండి విడిపించుడు. ఆ కృపను తలంచిన దావీదు ఆయన కృప గొప్పదని దేవాదేవుని ఆ మహిమాస్వరూపుని, అద్వితీయ సత్యస్వరూపుని కొనియాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కృప కావాలి. కృప అనగా అర్హత లేని వారిపై చూపబడు దేవుని దయా అని అర్థం. మనము పాపులముగాను అతిక్రమలు చేయువారుగాను ఉండగా ఆయన తన జీవమునిచ్చి మనలను తన బిడ్డగా కౌగులించుకుంట ఎంతో గొప్ప కృపయే. ఆ కృపామయుడు, దయామయుడు ఎంతో కృపను చూపుతున్నాడు. భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతముగా ఉన్నదని మనము విస్మయం చెందుచున్నాం. అయితే ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుని గొప్ప కృపను ధ్యానించిన దావీదు 136వ కీర్తన అంతటిలో అన్ని వచనములోనూ యెహోవా కృప నిరంతరముండునని పాడాడు. దేవదేవుని బిడ్డలారా, దేవుని కృప మనకి కావాలి. దేవుని కృపతోనే మనం ఎంతో ఆదరణను, సంరక్షణను మనం పొందగలదు. రాజగు సొలొమోను దేవుని కొరకు గొప్ప ఆలయం కట్టినప్పుడు ఆయన గొప్ప కృపను జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన కృపను బట్టి ఆ దేవాదేవుని స్తుతించినప్పుడు, కొనియాడినప్పుడు దేవాలయం అంతటను మహిమ మేఘంతోనూ నిండెను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిల్చును. ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఆయన కృప నిరంతరం నిల్చును. ఇశ్రాయేలు అందరూ దేవుని బిడ్డలారా, దేవుని కృప లేనిదే ఒక్క క్షణం కూడా మనం బ్రతికేది లేదు. నేడును ప్రభు మీకు ఒక వాగ్దానం ఇచ్చున్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు అనున్నదే ఆయన వాగ్దానం. యెషయా 54:10. అవును, ఆయన కృప మనకు చాలు. ఆయన కృప లేనిదే మన జీవితానికి అర్థమే లేదు. దేవుడు తన శాశ్వత కృపను మన మీద ఉంచి మన ఏళ్ళ ఎంతో విజయం అనుగ్రహించి ఆయన కృపాకిరణాలు ఉదయిస్తున్నాడు. జయముగల దేవుని బిడ్డ, ఈ లోకంలో నిన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోయినా నేను నీ హృదయాన్ని అర్థం చేసుకున్నాను. నీవు రహస్యముగా మోసే బాధలన్నీ నాకు తెలుసు. నిన్ను నాశనం చేయడానికి వచ్చిన వాటినే నేను నీ జీవితంలో ఆశీర్వాదాలుగా మార్చబోతున్నాను అంటున్నాడు మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుగల దేవుని బిడ్డ, ఎప్పుడూ నీ అవసరాల కోసమే కాదు, నిజ దేవుని ఎరుగని ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీ ఎడల కృపను, కనికరమును, ఆదరణను, సంరక్షణను ఇచ్చి సమాధానం దయచేసి నీకు విజయాన్ని ఇవ్వగల మహాదేవుడే. యోసేపు దేవుని కోసం పవిత్రముగా బతికే పనిలో ఉన్నాడు. దేవుడు యోసేపును ఉన్నతముగా హెచ్చించే పనిలో ఉన్నాడు. నువ్వు దేవుని కోసమే బ్రతికే బాధ్యత నీది. నిన్ను హెచ్చించే బాధ్యత నీ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిది. ఇప్పుడే ఆయన వైపు తేరి చూసి ఆయనతో తిరిగి ప్రార్థించు, ప్రతిఫలం పొందండి. ప్రార్థన. మహాపరిషుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మా ప్రియ కృపా సత్య సంపూర్ణుడైన ప్రియదేవ, అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ యొక్క నైనా ఉదయకాల సమయంలో నీ దాసుని యొక్క ప్రార్థనకి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి రాజా. బిడ్డలందరి పక్షాన మీ కార్యం జరిగించండి. ఈ వాగ్దానం చేత బిడ్డలను బలపరచండి. నీ కృప గొప్పది. నీ గొప్ప కృపతో బిడ్డలను బలపరచండి. దేవుడా, మా ఎడల మీరు చూపుతున్న కృప అధికమైనది గనక అధికమైన కృప ద్వారా పాతాళపు అగాధం నుండి మా ప్రాణమును తప్పించండి. సాధు నుండి కీడు నుండి మమ్మల్ని తప్పించండి, రక్షించండి, జయమివ్వండి, విజయమివ్వండి. అధికారపూర్ణ అద్భుతమైన ప్రతి ద్వారాలు తెరిచి బిడ్డలకి శాంతి, సమాధానం మీద ఆదరణ బిడ్డలకు అనుగ్రహించమని నా ప్రభును, రక్షకుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి సర్వోన్నత నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ బిడ్డలను చేయబట్టి నడిపించమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన దేవదేవుని బిడ్డలారా,
మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రార్థిస్తాం. అలాగే దేవాదేవుడి నామానికి మహిమార్థంగా ఈ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేసి ప్రభువును మహింపరచండి. ప్రభు నిత్యము నిరంతరం మీకు తోడేయుడుగాక. ఆమేన్.